Thinking tasks for students. హలో టీచర్స్, బోధన దృశ్య మాలిక సిరీస్ కు స్వాగతం. ఈ వీడియోలో తరగతి గదిలో క్రిటికల్ థింకింగ్ ని ప్రోత్సహించడం కోసం ప్రొవైడింగ్ థింకింగ్ టాస్క్ టు స్టూడెంట్స్ అనే టీచింగ్ ప్రాక్టీస్ ను మనం అన్వేషిస్తాం. మనం ప్రారంభించడానికి ముందు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. క్లాస్ రూమ్లో టీచర్ అందించిన 2 టాస్క్లను మీరు స్క్రీన్పై చూస్తారు. వీటిలో ఏ టాస్క్ స్టూడెంట్స్ క్రిటికల్గా ఆలోచించడానికి సహాయపడుతుందని మీరు అనుకుంటున్నారు మరియు దేనిని థింకింగ్ టాస్క్ అని పిలుస్తారు? ఫస్ట్ సినారియోలో టీచర్ సబ్ట్రాక్షన్ ప్రాసెస్ వివరించిన తర్వాత సబ్ట్రాక్షన్ ప్రాబ్లమ్స్ పరిష్కరించమని స్టూడెంట్స్ను అడుగుతున్నారు. సెకండ్ సినారియోలో టీచర్ సబ్ట్రాక్షన్ వివరించిన తర్వాత బోర్డుపై ధరలతో కూడిన మెనూ ప్రవేశపెడతారు. స్టూడెంట్స్ తమ వద్ద 20 రూపాయలు ఉన్నాయని ఊహించుకుని విభిన్న వస్తువులను కొనుగోలు చేసి ఎంత చిల్లర వస్తుందో క్యాలిక్యులేట్ చేయమని అడుగుతారు. మీరు ఇక్కడ వీడియోను పాజ్ చేసి స్టూడెంట్స్ మరింత క్రిటికల్గా ఆలోచించడానికి సహాయపడేది ఏది అని నిర్ణయించండి. సినారియో 1 అనేది సబ్స్ట్రాక్షన్ కాన్సెప్ట్ను బలోపేతం చేయడానికి ప్రాథమిక అభ్యాసం. ఇక్కడ విద్యార్థులు నేర్చుకున్న వాటిని రిపీట్ చేయాలి. అయితే సినారియో 2 లోతైన క్రిటికల్ థింకింగ్ని ప్రోత్సహిస్తుంది. ఇందులో స్టూడెంట్స్ సబ్స్ట్రాక్షన్ అప్లై చేయటం మాత్రమే కాదు, మెనూ నుండి చేంజ్ క్యాలిక్యులేట్ చేయడం ద్వారా రియల్ వరల్డ్ ప్రాబ్లం కూడా పరిష్కరించడానికి సహాయపడుతుంది. ఈ టాస్క్ విద్యార్థులను మరింత చురుగ్గా నిమగ్నం చేస్తుంది, ప్రాక్టికల్ సిచ్యుయేషన్లో వారి సబ్ట్రాక్షన్ స్కిల్స్ను ఉపయోగించమని ప్రేరేపిస్తుంది. ఈ వీడియోలో మనం ఈ కీలక టీచింగ్ ప్రాక్టీస్ని అన్వేషిస్తాము. ఇక్కడ స్టూడెంట్ కేవలం ఇన్ఫర్మేషన్ అనగా సమాచారాన్ని పొందటం లేదా స్కిల్స్ని ప్రాక్టీస్ చేయడం కంటే వారు నేర్చుకున్న దాన్ని చురుగ్గా విశ్లేషించడానికి అవసరమైన థింకింగ్ టాస్క్లను టీచర్ అందిస్తారు. ఈ వీడియో చివరికి మీరు స్టూడెంట్స్ తమ జ్ఞానాన్ని అర్థవంతమైన రీతిలో చురుకుగా విశ్లేషించడానికి మరియు అప్లై చేయడానికి ప్రోత్సహించే థింకింగ్ టాస్క్లను డిజైన్ చేయగలరు మరియు అమలు చేయగలుగుతారు. థింకింగ్ టాస్క్లు కేవలం అభ్యాసాలు మాత్రమే కాదు, అవి స్టూడెంట్స్ తమ జ్ఞానాన్ని అర్థవంతమైన మార్గాల్లో ఉపయోగించే అవకాశాలు. సాధారణ అభ్యాస సమస్యలతో పోలిస్తే థింకింగ్ టాస్క్లు స్టూడెంట్స్ సమాచారాన్ని భాగాలుగా విభజించి దాని నిర్మాణాన్ని అర్థం చేసుకునేలా ప్రోత్సహిస్తాయి. వీటిలో స్టూడెంట్స్ నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా మూల్యాంకనం చేసి నిర్ణయాలు తీసుకుంటారు మరియు వివిధ సమాచార భాగాలను కలిపి కొత్త పరిష్కారాలను లేదా అవగాహనను ఏర్పరచుకుంటారు. ఉదాహరణకు, స్టూడెంట్స్ ప్రిడిక్షన్స్ చేయడం, ప్యాటర్న్లను ఐడెంటిఫై చేయటం, కనెక్షన్లు కనుగొనటం, బిగ్గరగా ఆలోచించటం లేదా ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోవడంలో పాల్గొనవచ్చు. ఇక్కడ కేవలం సమాచారాన్ని గుర్తుంచుకోవటం కంటే లోతైన ఆలోచన ద్వారా వారి జ్ఞానాన్ని ఉపయోగించటంపై దృష్టి సారించటం ఉంటుంది. వీడియో ప్రారంభంలో థింకింగ్ టాస్క్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి మనం 2 క్లాస్ రూమ్ సీన్స్ గమనించాము. ఇప్పుడు మనం మరో ఉదాహరణను చూద్దాం మరియు ఒక సాధారణ రీకాల్ టాస్క్ని థింకింగ్గా ఎలా మార్చవచ్చో అన్వేషిద్దాం. యానిమల్ హెబిటేట్ గురించి బోధించిన తర్వాత ప్రతి జంతువును దాని సరైన హెబిటేట్తో మ్యాచ్ చేయమనడం, అనగా పోలార్ బేర్ని ఆర్కిటిక్తో, క్యామెల్ని డెజర్ట్తో మ్యాప్ చేయమని స్టూడెంట్స్ని అడిగితే అది రీకాల్ టాస్క్ అని అనుకుందాం. దీన్ని థింకింగ్ టాస్క్గా మార్చడానికి స్టూడెంట్స్ ఒక జంతువు కోసం కొత్త జంతువుని ఎగ్జిబిట్ చేసి డిజైన్ చేస్తున్నారని ఊహించండి. వారు యానిమల్ హెబిటేట్ గీయాలి మరియు దాని సర్వైవల్కు అనుకూలంగా ఉండే ఫీచర్లను చేర్చాలి. తగిన వాతావరణంలో సర్వైవ్ కావడానికి ఆ జంతువు మరియు దాని నిర్దిష్ట అవసరాల మధ్య కనెక్షన్లు చేయటం ద్వారా స్టూడెంట్స్ తమ జ్ఞానాన్ని అప్లై చేయడానికి ఈ టాస్క్ వారిని ప్రోత్సహిస్తుంది. మన క్లాస్ రూమ్కు అనుగుణంగా ఉండే థింకింగ్ టాస్క్లను ఎలా డిజైన్ చేయాలి మరియు స్టూడెంట్స్ తమ జ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించడంలో ఎలా సహాయపడాలనేది అన్వేషిద్దాం. ఎఫెక్టివ్ థింకింగ్ టాస్క్లు ఇలా ఉండాలి. రిలవెంట్ అంటే టాస్క్ స్టూడెంట్స్ యొక్క రియల్ లైఫ్ సిచ్యుయేషన్లో లేదా వారి ఆసక్తితో అనుసంధానం అవ్వాలి. హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ని ప్రోత్సహించాలి. అంటే బ్లూమ్ టెక్సానమీలోని అప్లై, అనాలిసిస్ మరియు ఇవాల్యుయేషన్ కేటగిరీల కిందకి వచ్చే టాస్క్లను డిజైన్ చేస్తాము. కాంప్లెక్స్ అంటే ఇది స్టూడెంట్స్కు ఛాలెంజ్ చేసేలా ఉండాలి, కానీ వాళ్ళు వాటిని చాలా కష్టమని భావించకూడదు.
అలైన్డ్ అంటే ఇది మన లెర్నింగ్ గోల్స్ మరియు స్టూడెంట్స్ ఏమి నేర్చుకోవాలని కోరుకుంటున్నామో దానితో సరిపోల్చాలి. ఇప్పుడు మనం స్టూడెంట్స్కు క్లాస్లో అందించగల వివిధ రకాల థింకింగ్ టాస్క్లను చూద్దాం. మొదటిది ప్రాబ్లమ్ సాల్వింగ్ సిట్యుయేషన్. స్టూడెంట్స్ తాము నేర్చుకున్న దాని నుండి సమాచారాన్ని ఉపయోగించి రియల్ వరల్డ్ లేదా ఇమాజినరీ సిట్యుయేషన్ని పరిష్కరించే టాస్క్లివి. ఉదాహరణకు సైన్స్లో విభిన్న రకాలైన వేస్ట్ మెటీరియల్స్ గురించి నేర్చుకున్న తర్వాత స్టూడెంట్స్ తమ స్కూల్లో వేస్ట్ మెటీరియల్స్ మరియు రిసోర్సెస్ని గుర్తించడానికి గ్రూప్లో పనిచేయమని అడగవచ్చు. ఆ తర్వాత వారు తమ స్కూల్లో వేస్ట్ని తగ్గించడానికి వ్యూహాలను మరియు ప్లాన్ని డెవలప్ చేస్తారు మరియు వారి ఐడియాస్ని క్లాస్లో ప్రజెంట్ చేస్తారు. స్క్రీన్పై మనం ఉపయోగించగలిగే కొన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ థింకింగ్ టాస్క్లను చూడవచ్చు. మీరు కొంతసేపు వీడియోని పాజ్ చేసి క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. తర్వాత రకం థింకింగ్ టాస్క్లు కంపేర్ మరియు కాంట్రాస్ట్ టాస్క్లు. ఇక్కడ స్టూడెంట్ సిమిలారిటీస్, ప్యాటర్న్లు మరియు తేడాలను ఐడెంటిఫై చేయడంతో పాటు 2 లేదా అంతకంటే ఎక్కువ సమాచార భాగాల మధ్య అనుసంధానాన్ని విశ్లేషిస్తారు. ఉదాహరణకు పాఠ్యపుస్తకంలోని హరప్పా మరియు వైదిక్ సివిలైజేషన్ గురించి తెలుసుకున్న తర్వాత స్టూడెంట్స్ ఆ 2 సివిలైజేషన్లను వారి రోజువారీ జీవిత, సోషల్ స్ట్రక్చర్ మరియు అచీవ్మెంట్స్ పరంగా పోల్చి తమ సహచరులతో చర్చించి రెండింటి మధ్య ఒక పోలికను మరియు ఒక తేడాను రాయమని చెప్పవచ్చు. స్క్రీన్పై మీరు కంపేర్ మరియు కాంట్రాస్ట్ టాస్క్లను క్రియేట్ చేయడానికి ఉపయోగించే కొన్ని టాస్క్ స్టేట్మెంట్స్ను చూడవచ్చు. మీరు ఇక్కడ వీడియోని పాజ్ చేసి క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. తర్వాత మనకు ఎంక్వైరీ ఆధారిత టాస్క్లు ఉన్నాయి. ఈ టాస్కుల్లో స్టూడెంట్స్ రీసెర్చ్ మరియు ఇన్వెస్టిగేషన్ ద్వారా ప్రశ్నలకు సమాధానాలు వెతకటం, ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకోవటం మరియు వారు కనుగొన్న వాటి ఆధారంగా కంక్లూజన్ తెచ్చుకోవడం వంటివి చేస్తారు. ఉదాహరణకు pH ఇండికేటర్ పేపర్ మరియు నీటితో పాటు నిమ్మరసం ఆమ్లం, బేకింగ్ సోడా క్షారం మరియు టేబుల్ సాల్ట్ లవణం లాంటి పదార్థాలకు యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ ప్రాపర్టీస్ని పరీక్షించమని విద్యార్థులను అడుగుతారు. వారు ప్రతి పదార్థం మరియు దాని సొల్యూషన్ pHని టెస్ట్ చేసి కలర్ మార్పులను మరియు pH లెవెల్స్ని రికార్డ్ చేస్తారు. పరిశీలన చేసిన తర్వాత స్టూడెంట్స్ తమ రీసెర్చ్ రిజల్ట్స్ని సహచరులతో చర్చించి యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ ఎలా భిన్నంగా ఉంటాయి, వాటి pH లెవెల్స్ మరియు ప్రాపర్టీస్ ఆధారంగా ముగింపును రాస్తారు. ఎంక్వైరీ టాస్క్లను సృష్టించడానికి మీరు ఉపయోగించగల కొన్ని టాస్క్ స్టేట్మెంట్స్ను స్క్రీన్పై మీరు చూడవచ్చు. వీడియోని ఇక్కడ పాజ్ చేసి నిశితంగా పరిశీలించండి. చివరగా మనకు రిఫ్లెక్షన్ టాస్క్లు ఉంటాయి. రిఫ్లెక్షన్ టాస్క్లలో స్టూడెంట్స్ ఏమి నేర్చుకున్నారు మరియు అది వారి అనుభవాలు లేదా అవగాహనతో ఎలా కనెక్ట్ అవుతుంది అని ఆలోచిస్తారు. ఇందులో వారి ప్రాబ్లమ్ సాల్వింగ్ లేదా లెర్నింగ్ అప్రోచ్ని అనలైజ్ చేసి వచ్చిన ఇన్సైట్స్ని భవిష్యత్తులో ఎలా ఉపయోగించాలనే దానిపై దృష్టి పెట్టడం. ఉదాహరణకు క్లాస్ 4లో ఒక చిన్న కథ చదివిన తర్వాత మీరిలా అడగవచ్చు: కథలో ప్రధాన క్యారెక్టర్ నిర్ణయాలను ఆలోచించండి. ఈ నిర్ణయాలు కథని ఎలా ప్రభావితం చేశాయి? అదే సిట్యుయేషన్ని మీరు భిన్నంగా ఎలా హ్యాండిల్ చేస్తారు? రిఫ్లెక్షన్ టాస్క్లను సృష్టించడానికి ఉపయోగించగల కొన్ని ప్రాంప్టులను స్క్రీన్పై మీరు చూడవచ్చు. వీడియోని ఇక్కడ పాజ్ చేసి వాటిని పరిశీలించండి. ఇప్పుడు ఈ థింకింగ్ టాస్క్లను మన క్లాస్ రూమ్లో ప్రాక్టీస్ చేయడానికి వివిధ రకాల మార్గాలను చూద్దాం. మొదటిది థింక్, ఫేర్, షేర్. స్టూడెంట్స్ ఒక ప్రశ్న గురించి వ్యక్తిగతంగా ఆలోచించమని అడగండి. ఆపై వారి ఆలోచనలను పక్కన కూర్చున్న వ్యక్తితో చర్చించమని అడగండి. చివరిగా వారి ఆలోచనలను మొత్తం క్లాస్తో పంచుకోమని అడగండి. ఈ యాక్టివిటీ వ్యక్తిగత ఆలోచన మరియు సహకార చర్చను ప్రోత్సహిస్తుంది. దీనితో క్లాస్ రూమ్లోని అందరూ కూడా థింకింగ్ టాస్క్లను చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకు క్విక్ రైటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ స్టూడెంట్స్ తమ రెస్పాన్సులు నోట్బుక్ లేదా పేపర్పై రాస్తారు. ఇది ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయడానికి మరియు వారి ఆలోచనలను క్లుప్తంగా ఎక్స్ప్రెస్ చేయడానికి వారికి సహాయపడుతుంది. తర్వాత మనకు స్మాల్ గ్రూప్ డిస్కషన్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ స్టూడెంట్స్ ఒక టాపిక్ని ఎక్స్ప్లోర్ చేయడానికి లేదా ప్రాబ్లంని పరిష్కరించడానికి చిన్న గ్రూపులుగా పనిచేస్తారు. తర్వాత వారు కనుగొన్న వాటిని లేదా పరిష్కారాలను క్లాస్ ముందు ప్రజెంట్ చేస్తారు. తర్వాత మనకు కాన్సెప్ట్ మ్యాప్లు ఉన్నాయి.
విద్యార్థులు తమ ఆలోచనలను విజువలైజ్ చేయడానికి మరియు కనెక్ట్ చేయడానికి ఇవి సహాయపడతాయి. కేస్ స్టడీస్, రోల్ ప్లేస్ మరియు డిబేట్స్ కూడా క్లాస్ రూమ్లో థింకింగ్ స్కిల్స్ని అమలు చేయడానికి గొప్ప సాధనాలు. ఈ టీచింగ్ ప్రాక్టీస్ లో ఆలోచన టాస్క్లు స్టూడెంట్స్ ను లోతుగా ఆలోచించడానికి సవాల్ చేసేలా ఉండటం ముఖ్యమని గమనించాలి. కేవలం ఇన్ఫర్మేషన్ రిటైన్ చేయడం లేదా సింపుల్ ప్రాసెస్ ను ఫాలో అవటం కంటే లోతైన ఆలోచన ప్రోత్సహించేలా టాస్క్లు డిజైన్ చేసినప్పుడు మాత్రమే థింక్, ఫేర్, షేర్ లేదా కాన్సెప్ట్ మ్యాప్లు లాంటి టూల్స్ ఉపయోగించడం లాభదాయకరంగా ఉంటుంది. మనం వీడియో ముగింపుకు వచ్చాము. ఇప్పుడు ఒకసారి మనం చర్చించిన వాటిని మళ్ళీ శీఘ్రంగా పరిశీలిద్దాం. మనం థింకింగ్ టాస్క్లు అంటే ఏమిటి, అవి రీకాల్ యాక్టివిటీస్ నుండి ఎలా విభిన్నంగా ఉంటాయనేది నిర్వచించడంతో పాటు ప్రారంభించాం. క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ కు అందించగల వివిధ రకాల థింకింగ్ టాస్క్లతో పాటు థింకింగ్ టాస్క్లను సృష్టించగల కొన్ని స్టేట్మెంట్స్ ను అన్వేషించాం. చివరిగా స్టూడెంట్స్ కు ఈ థింకింగ్ స్కిల్స్ అందించడానికి విభిన్న మార్గాలను చూసాం. మీరు ఈ థాట్స్ మరియు స్ట్రాటజీస్ ని ముందుకు తీసుకువెళ్లి మీ డైలీ టీచింగ్ ప్రాక్టీస్ లో ఎఫెక్టివ్ థింకింగ్ టాస్క్లను అమలు చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.